హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే ఎవ్రీవన్. వెల్కమ్ టు రాకింగ్ రాణి ఛానల్. స్టాండప్ కామెడీలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు కామెడీ ఒక రిచ్ బికారీ, అంటే ఒక రిచ్ బెగ్గర్, బిచ్చగత్తె. నేను ఒకరోజు బ్యాంక్ వెళ్ళిన, ఏదో బ్యాంక్ పని పడితే బ్యాంక్ వెళ్ళిన అనమాట. బ్యాంకులో ఒక రోజు నేను చూసి ఆమెకు కొన్ని పైసలు ఇస్తుంటా. ఈమెను ఎక్కడో చూసినా అనుకున్నా. సరే గుర్తుపట్టిన, ఆమె మంచిగా బ్యాంకులో పైసలు డిపాజిట్ చేస్తుంది, కానీ లుక్ వైజ్ పాష్గా ఉంది. మళ్ళీ నేను గుర్తుపట్టి అడిగిన, పాపం తను ఎంత సిన్సియర్ అంటే ఆ బిచ్చగైతే నాకు ఒప్పేసుకుంది. అవును, నేను బెగ్గింగ్ చేస్తాం, మా ప్రొఫెషన్ బెగ్గింగ్ అని. సరే నేను ఇంకా ఇంటర్వ్యూ తీసుకున్నా. చెప్పిన, నేను కొంచెం నీతో మాట్లాడతా, ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే ఒప్పుకుంది ఆ బిచ్చగైతే. ఆ బెగ్గర ఒప్పుకుందనమాట. అయితే నేను అడిగిన, అసలు చూడ్డానికి బాగున్నావు, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అంటే అనిందా ఇమీడియట్గా, ఇంగ్లీషే కాదు మేడం, నాకు చాలా లాంగ్వేజెస్ వచ్చు అంటే ఎలా అని అడిగిన నేను. అంటే నేను చాలామంది దగ్గర అడుక్కుంటుంటాను, వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ మాటలు వింటుంటుంటాం కదా, బస్ స్టాప్లలో, రైల్వే స్టేషన్లలో, ఎక్కడ పడితే అక్కడ. సో డిఫరెంట్ పర్సన్స్ దగ్గర మేము వింటుంటాం కాబట్టి ఆ లాంగ్వేజ్ మాకు అలవాటు అయిపోయి వేరే లాంగ్వేజెస్ వస్తున్నాయి అని చెప్పింది తను. సరే, మామూలుగా ఇంగ్లీష్ మాకు అవసరమే అనింది. ఓకే, అయితే ఏ బస్తీలో ఉంటావమ్మా నువ్వు అని అడిగిన. ఆమె అన్నది కోపంతో, హలో మేడం, నేను గస్తీలో ఉండేది, నాకు పెద్ద విల్లా ఉంది, కాకపోతే నా వర్క్ ప్లేస్ నుంచి కొంచెం దూరం ఉంటుంది అంతే, ఇల్లుకి మా విల్లాకి నేను అడుక్కునే ప్లేస్కి కొంచెం దూరం ఉంటుంది అని చెప్పింది. ఇంకా నా దగ్గర కావాల్సిన వస్తువులు చాలా ఉన్నాయి, నాకు నా జిందగీలో ఇవి నాకు లేవు, ఇవి తక్కువ ఉన్నాయి అని చెప్పడానికి లేవు, నాకు అన్నీ ఉన్నాయి అని చెప్పింది. అమ్మో, అయితే చాలా రిచ్ కదా నువ్వు అనుకున్నాం. అయితే నాకు ఇంకా పెరిగిందనమాట క్వశ్చన్, ఇంకా తెలుసుకోవాలి ఆమె గురించి ఏంటని. అయితే నేను మళ్ళీ అడిగిన, అసలు యూజువల్గా ఎట్లా అడుక్కుంటుంటారు, ఎటువంటి ప్లేస్లలో అడుక్కుంటారు అని అడిగిన. ఆమె చెప్పింది షాపింగ్ మాల్స్, టెంపుల్స్, ప్లేసెస్ చాలా చెప్పింది. స్పెషల్లీ సిగ్నల్స్ దగ్గర అని. సిగ్నల్స్ దగ్గర ఎవరిని పడితే వాళ్ళని ఆపేసి మేము గ్లాసులు దూడడం స్టార్ట్ చేస్తాం చూడు, అది మాకు చాలా వర్కౌట్ అవుతుందని చెప్పింది. ఇంకోటి కపుల్స్ని ఫోకస్ చేస్తుందంట, కపుల్స్ని. అయితే నేను అడిగిన, కపుల్స్ని ఫోకస్ చేయడం అంటే ఎట్లా అంటే, బాగా మస్క కొడతాం, మీకు జల్దీ పెళ్ళి అవుతుంది, నువ్వు పెద్ద బంగ్లా కట్టుకుంటావు, నీకు మంచి పిల్లలు పుడతారు, నువ్వు గొప్పగా అవుతావు అని ఇట్లా చెప్తూ ఉంటాం మేము అని చెప్పింది. ఇంకా జల్దీ పిల్లలు పుడతారు అనేసరికి నేను క్వశ్చన్ వేసిన, అరే నువ్వు ఏ కపుల్ని చూస్తే ఆ కపుల్ని లవర్సే అనుకోనికి లేదు, మొగుడు పిల్లలే అనుకోనికి లేదు కదా, వాళ్ళ అన్న చెల్లెళ్ళు కూడా ఇది ఉండొచ్చు, మరి నువ్వు అట్లెట్లా వాళ్ళని తప్పుగా మాట్లాడుతావు అంటే ఆ బెగ్గర్ అంటది, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, అంత ఈజీగా చెప్పేసి. అయితే నేను ఇంకా పర్టికులర్ ప్లేస్, అట్లా పర్టికులర్ సీజన్ అట్లా ఏమైనా ఉంటుందా మీకు అని అడిగిన. అట్లా సీజను పర్టికులర్ నెల, ఈ రోజు పోవాలా అట్లా ఏం లేదు, ఫుల్ ఇయర్ 365 days మాకు ఏ సీజన్తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో మేము అన్ని ప్లేస్లలో ఆడుకుంటూనే ఉంటాం. మాకు కాకపోతే మాకు కొన్ని పెద్దలు ఉంటారు గైడ్ చేయడానికి, బిగ్ బ్రదర్స్ ఉంటారు అని. అమ్మో, బిగ్ బ్రదర్స్ అంటే ఏంటి అని అడిగిన. అంటే లీడర్స్ అనమాట, వాళ్ళు గైడ్ చేస్తారంట. అంటే మమ్మీ చెప్తుంది ఏమని, నాకు లీడర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు, ఈ గల్లీలో పోవాలి, మీరు ఈ గల్లీలో పోవాలి, మీది ఈ ఇలాకా, మీది ఆ ఇలాకా, ఒకరి ఇలాక ఒకరికి లింక్ పెట్టుకోకుండా యూనిటీతోన మీరు అడుక్కోవాలి అని వాళ్ళ పెద్దలు గైడ్ చేస్తారంట. అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, మీకైతే అసలు ఒక ప్రాబ్లం అంటూ ఉండదు, ఈజీ బెగ్గింగ్ చేసుకోవడం కదా అమ్మా అని అడిగిన. అంటే ఓ మేడం,
అంత ఈజీగా తీసి పడేయద్దు బిచ్చమెత్తడం అంటే. మాకు నానా కష్టాలు ఉంటాయి బిచ్చమెత్తడం అంటే. మా కష్టాలు మాకుంటాయి. ఎండనక, వాననక, నీడనక, చలి అనక, దుమ్మనక, ధూళనక, ఏదున్నా సరే, ఆఖరికి కర్ఫ్యూ ఉన్నా సరే మోకా దొరికితే వెళ్ళిపోతాం. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి. మీకే ప్రాబ్లమ్స్ కాదు, మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి, మేము ఆడుకోవడానికి అని చెప్పి. అంటే అనిపించింది, ఓహో వీళ్ళ కష్టాలు వీళ్ళకుంటే. అయితే మళ్ళీ నాకు అనిపించింది, సరే కష్టాలు ఉంటాయి, కష్టాలతో అడుక్కుంటున్నారు, మీకు పైసలు వస్తున్నాయి, గొప్పోళ్ళు అయిపోతున్నారు, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు కదా, సరే అదే ఓకే. కానీ మీకు దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తారు, మీ వల్ల దేశానికి ఏముంది యూజ్ అని అడిగితే ఆమె ఫట్టుమని ఆమె బ్యాగ్లో నుంచి కార్ తాళం చేతులు చూపించింది, ల్యాప్టాప్ చూపించింది, ఐఫోన్ చూపించింది. నాకన్నా కాస్ట్లీ ఫోన్ ఉంది ఆమె దగ్గర, నాకు కారు లేదు, అంత కాస్ట్లీ కారు ఉంది ఆమె దగ్గర. ఆమె చూపించి చెప్తుంది, నేను ఇవన్నీ కొనుక్కున్నానంటే ఏంటి, ట్యాక్స్ కడుతున్నా, జిఎస్టీ అని కానీ ఏదైనా కడుతున్నా. అంటే మేము మేము ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, మేము ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం ఎకానమీకి, మీకు అర్థమవుతుందా అని అడిగింది. ఇజ్జత్ బాయ్ నాది అంటే నేను అడిగిన, సరే ఇవన్నీ ఓకే, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, ఒక ఏదైనా స్కూల్లో జాయిన్ అయ్యి మంచి చదువుకోవచ్చు కదా అంటే, మేడం స్కూల్లో జాయిన్ అయినా, అక్కడ ఏదైనా అవసరం వచ్చి ఎప్పుడైనా ఏమైనా అడిగితే ఒక్క రూపాయి తీయలే. అదే రోడ్డు మీద ఇట్లా పోయి ఏమైనా అడుక్కుంటే పట్టుమని నాకు పైసలు ఇచ్చిండు. నాకు అనిపించింది ఈ చదువు దారికేనా రోడ్డు మీద వెళ్ళి బిచ్చం ఆడుకుంటే పైసలు దొరుకుతున్నాయని ఇంకా స్కూల్ వదిలేసిన దెబ్బకి అప్పటి నుంచి అన్నది. సరే జాబ్ కూడా చేయొచ్చు, అట్లా అంటుకుంటే జాబ్ కూడా చేయొచ్చు కదా, మంచిగా చదివి పెద్దగా అట్లా అంటే, అదే చెప్తున్నా కదా స్కూల్ వదిలేసినా నాకు అక్కడ వర్కౌట్ కాలేదని. జాబా అని నవ్విందా. జాబ్ ఏంది మేడం, ఒకరి కింద పని చేయాలి, ఒక డుమ్మా కొట్టనికి లేదు, ఇక పని ఉంటే డుమ్మా కొట్టనికి లేదు, పర్మిషన్స్ లేవు, ఏముండవు, వాళ్ళ కింద గులాంగిరి చేస్తూ ఉండాలి. తీరా చేసినామా శాలరీ కట్ చేస్తారు డుమ్మాలకి. పోనీ మంచిగా చూస్తారా, గడికి తిడుతారు, ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు ఫిట్టింగ్లు. అంత పడి చేసే బదులు నాకు ఒక్క రోజులో కలెక్షన్ అయిపోతాయి, నాకు ఇది అవసరం ఆ జాబ్ అని. ఒక్క రోజులో కలెక్షన్ అవుతుందంటే ఒక్క రోజు. అయితే సో ఇంగ్లీష్ ఎందుకు, ఇంగ్లీష్ మీకు ఇంత అడుక్కునే దానికి, ఇంత ఈజీ ఇన్కమ్ దానికి ఇంత లాంగ్వేజ్ అవసరమా, ఇంత ఇంగ్లీష్ మంచిగా వచ్చు కదా నీకు అంటే ఆమె చెప్పింది, మా పెద్దలు చెప్పిండ్రు, సో చాలా ఇంగ్లీష్ యూజ్ అవుతుంది మీకు ఈ ఫీల్డ్లో, మన ప్రొఫెషన్కి ఇంగ్లీష్ మస్ట్, యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పినారు మా పెద్దలు. మా ఫాదర్ ఇంకా మా అంకుల్స్ అందరూ చెప్పినారు నాకు. అంటే ఎందుకు అని అడిగిన, అంటే ఆమె అంటది, బాగా ఇంగ్లీష్లో మాట్లాడినాం అనుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ అడిగితే, ఓహో ఈమె బాగా రిచ్గా బతికుండొచ్చు, ఇప్పుడేమో మజ్బూరీ అడుక్కుంటున్నట్టుందని పాపమని సింపతితో ఇంకొంచెం ఎక్కువ పైసలు దొరుకుతాయి నాకు. సింపతితోన ఇంకెక్కువ దొరుకుతాయి. నేను షాక్ అయిపోయినా. అయితే అడిగిన, సరే మీ ఫాదర్ అనే మాట వచ్చింది కాబట్టి మీ ఫాదర్ ఏం చేస్తుంటాడంటే, ఇప్పుడు మా ఫాదర్ వీల్ చైర్లో అడుక్కుంటుంటాడండి. ఎందుకు వీల్ చైర్లో అడుక్కుంటుంటాడు, కాలు చేతులు ఏమైనా ఇరిగిపోయినాయి అంటే, నౌ హీ ఈజ్ రిటైర్డ్, హీ ఈజ్ ఎల్డర్లీ పర్సన్ నౌ. ఎందుకంటే ఆయన పెద్దోడు అయిపోయిన వీల్ చైర్లో అడుక్కుంటాడు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, హెల్త్ వైజ్ ఈజ్ గుడ్. మరి అంటే పెద్దయినా వీల్ చైర్లో కూర్చుంటే ఎక్కువ వస్తాయి పైసలు కదా, అందుకని అట్లా అడుక్కుంటాడు. అందుకే ఇంకోటి చెప్పింది, మా ఫాదర్కి చాలా ఎక్స్పీరియన్స్. మా ఫాదర్ ఒక 5 years ఎల్ఐసిలో పనిచేసిండు. ఎల్ఐసిలో మనుషుల వెనకాల పడి గజ్జి చేసి ఎట్ లాస్ట్ వాళ్ళని ఒప్పించి ఒక పాలసీ వేపిస్తారు. అంటే వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేయాలా, ఎట్లా ఎంటబడాలి అనేది మా ఫాదర్కి చాలా ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఈ అడుక్కునే ఫీల్డ్లో బాగా హెల్ప్ అయిందండి మా అని చెప్పి హ్యాట్స్ ఆఫ్ అనుకున్నా. తర్వాత అడిగిన, మీ మ్యారేజెస్ ఇవన్నీ ఎట్లా చేసుకుంటుంటారు మరి మీ దాంట్లో అని అడిగినాం. అంటే ఆమె చెప్పినా కదా, మాకు పెద్దవాళ్ళు ఉంటారు గల్లీలలో, ఈ రోడ్ అని అలాట్ చేస్తారు కదా, వాళ్ళంతా మా పెద్దోళ్ళు అనమాట, లీడర్స్ వాళ్ళు. సో వాళ్ళకి ఏంటి, కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి, మా అలాంటి చిన్న బిచ్చపోళ్ళని రానియరు. అక్కడ పెద్ద వాళ్ళ దగ్గర పెద్ద ఏరియాస్ ఉంటాయి, అక్కడ అడుకున్న వాళ్ళ దగ్గర మామూలుగా మా ఇళ్ళల్లో ప్రపోజల్స్ అయితే అటువంటి వాళ్ళకి చూసుకొని సెలెక్ట్ చేసుకొని మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాము అని చెప్పింది. ఓ దీంట్లో కూడా
దీంట్లో కూడా రిజర్వేషన్ ఉందన్నమాట. దీంట్లో కూడా రిజర్వేషన్ ఉందని అర్థమైంది. సరే మళ్ళీ లాస్ట్‌లో ఇంకొకటే అడిగి బంద్ చేస్తా అని చెప్పిన. ఇంకెక్కువ సతాయించను. ఒక్క క్వెషన్ ఉందమ్మా చెప్పు అంటే చెప్పమని. సరే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఆడుకోవడంలా అని? "ఆ! చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్‌గా ఈ సిగ్నల్ సడన్‌గా ఆగిపోయి కొన్ని ఏరియాలలో సిగ్నల్ పనిచేయవు. సిగ్నల్ పనిచేయకపోతే అవి స్టాప్ కావు. అందరూ ఇంక పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. అయితే మనకి ఆడుకోనికి మోకా దొరకదు కదా! ఎవరు ఆపరు. సో, మాకు ఆడుకోవడానికి కష్టమైతది. సో, మేమేం చేస్తాం, మాది మేము ఇంకా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చడమో, గవర్నమెంట్‌కి కంప్లెయింట్ ఇచ్చడమో చేయలేం కదా! ఇంకా లేట్ అయితది. మాకు ప్రాఫిట్ రాదు. అందుకని మేమేం చేస్తాం, మాది మేము జమ చేసి, కాంట్రిబ్యూట్ చేసి, మేమే రిపేర్ చేపించుకొని ఆడుకుంటుంటాం అన్నమాట. సో, ఈ విధంగా కష్టాలు కూడా ఉంటాయండి అని చెప్పింది. అమ్మో! నేను అనుకున్నాను ఈ బికారీస్‌కి, బిచ్చగత్తెలకు కష్టాలు గూడా ఉంటాయి. ఓహ్! ఐయామ్ సారీ అన్నాను. థాంక్స్ చెప్పినాను. ఈ విధంగా ఎండ్ చేసుకున్నాననమాట. సో, థ్యాంక్ యూ అండి నాతో బేర్ చేసినందుకు. నా ఛానల్ రాకింగ్ రాణి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.